హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సౌజయం బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే మస్తున్నాం. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు అయితే బ్యాంక్ పని మీద అయితే మా ఆయన నేనైతే గజ్వెల్కి అయితే పోయినాం. బ్యాంక్ పని అయితే అయిపోయింది. ఇంట్లో సామాన్ లేకుండే సామాన్ తీసుకుందామంటే సరే అని చెప్పిండు. మేమైతే సామాన్ తీసుకుని పోయినాము. ఏమేమి సామాన్ తీసుకున్నామో చూపిద్దామంటే అక్కడ జనాలు బాగుర్రు, చూపించలేదు. ఇప్పుడు ఏమేమి తెచ్చానో మా వీడియోలో చూపిస్తా, చూడండి. అంతకుముందుకైతే మా ఇంట్లో టీప్ లైట్ అయితే ఖరాబ్ అయిన ఉండే. ఒక టీప్ లైట్ ఉంది కానీ జర డిమ్ వస్తుంది. టీప్ లైట్ అయితే తీసుకొచ్చినాం ఈరోజు. అదేం టీప్ లైట్ అంటే విప్రో 36 వాట్స్ అయితే ఇక టీప్ లైట్ అయితే తెచ్చినాము. చూడండి ఫ్రెండ్స్, మీరే విప్రో కంపెనీ. ఫిట్ చేస్తాం ఇది ఇప్పుడు ఫిట్ చేద్దాం. ఫిట్ చేసి ఇంకా వచ్చేసి అయితే ఫ్రెండ్స్ అయితే ఈ టీప్ లైట్ అయితే ఫిట్ చేద్దాం ఫస్ట్. కొంచెం ఎందుకంటే లైటింగ్ కూడా చూడరు, ఇగో చూపిస్తా. అక్కడ చూస్తారు కదా టీప్ లైట్ అయితే కొంచెం అక్కడ సగం ఫెయిల్ అయినట్టు చూపిస్తుంది కదా. సో అందుకే మనకు కూడా వీడియోలో కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పేసి కూడా ఒక టీప్ లైట్ తీసుకొచ్చింది ఈరోజు. అది వచ్చేసి 750 దానికి, ఎందుకంటే 36 వాట్స్ కొంచెం లైటింగ్ కూడా ఎక్కువ వస్తుంది. సరే చూద్దామని చెప్పేసి తీసుకొచ్చిన. ఇప్పుడు ఆ టీప్ లైట్ అక్కడ ఫిట్ అది ఇప్పి ఈ టీప్ లైట్ కొత్తది అక్కడ పెడతా. అది తెచ్చేసి ఇంట్లో పెడదాం. ఇంట్లో ఎప్పుడో టీప్ లైట్ కాలిపోయింది ఫ్రెండ్స్. ఇక ఇంట్లో అయితే టీప్ లైట్ అది తెచ్చి పెడదాం. ఈ లైట్ అలైట్ అంత సరిపోతుంది. ఇక సంచా తిప్పలేదు ఇంకా మేమైతే. ఇంకా అక్కడ సిలిండర్ పక్కన చూపిస్తున్నాం కదా, ఆ సంచా తిప్పలే అంతగా. అంత దాని ఇప్పే ముందు అయితే మనం ఫస్ట్ లైటింగ్ అయితే ఫిట్ చేసుకున్నాక ఇంకా సామాన్ కూడా ఇప్పి అంతా చెక్ చేసి చూద్దాం. అంతా ఏమేమి తెచ్చినాము అయితే పిల్లలకైతే మంచి మంచి స్పెషల్ ఐటమ్ తెచ్చినాం. వెరైటీ ఐటమ్ తెచ్చినాము. అదంతా అయితే ఓపెన్ చేసి చూపిద్దాం ఇప్పుడైతే. ఓకే, ఫస్ట్ అయితే మనం టీ ప్లేట్ ఫిట్ చేద్దాం ఫ్రెండ్స్. అయితే టీ ప్లేట్ తిప్పేద్దాం ఫస్ట్. ఇది టీ ప్లేట్ తిప్పి కొత్త టీ ప్లేట్ ఫిట్ చేద్దాం ఇక. అందుకే ఫస్ట్ దీనికి పవర్ బంద్ చేసుకోవాలి ఇంట్లో అయితే. ఎందుకంటే మనం ఆల్రెడీ ఎలక్ట్రీషియన్ కాబట్టి మనకి ఏం ప్రాబ్లం ఉండదు. నేను ఇప్పి ఆల్రెడీ లైట్ బంద్ చేసిన. మరి వాళ్ళ ఇంటికి కూడా వచ్చింది ఆల్రెడీ. అయితే ఇక మనం చాలా రోజులు అవుతుంది. ఇల్లు ఎన్ని రోజులు అవుతుంది అంటే దగ్గర ఒక 1-2 years అవుతుంది ఈ టీ ప్లేట్ ఫిట్ చేసి. ఇంకా ఇక ఏమంటారు, డస్ట్ అయితే బాగా పట్టింది, బల్లి పతర. ఇక ఫస్ట్ చెక్ చేసుకుంటున్నా. ఫేస్ అయితే వస్తలేదు, ఏం కాదు, ఇప్పొచ్చు. సో పాత టీవీ తిప్పేసిన, ఏదో ఓపెన్ చేద్దాం. దీనికి ఎర్తింగ్ కూడా వచ్చింది ఫ్రెండ్స్. మనకి ఎర్తింగ్ ఉంటే కూడా పెట్టుకోవచ్చు. అంటే కొంచెం సిల్వర్ టైప్ ఉంది కదా, షార్ట్ రాకుండా అయితే ఎర్తింగ్ కూడా ఇచ్చారు కంపెనీ వాళ్ళు. ఏదో ఫస్ట్ అయితే మనకి ఎర్తింగ్ అంత అవసరం లేదు, తర్వాత చూద్దాం ఎప్పుడైనా. ఇప్పుడైతే మనం టీవీ అయితే ఆన్ చేసుకుందాం, ఏం కాదు దీనికి. ఇప్పుడైతే ఫిట్ అయిపోయింది. ఎర్తింగ్ వేర్ అయితే ఉండని. ఇప్పుడు ఇట్లయితే మనం అయితే ఇట్లా సైడ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ చూద్దాం ఒకసారి లైట్ కూడా వేసి ఆన్ చేయి, స్విచ్ ఆన్ చేయి, చూద్దాం ఎట్లా వస్తుంది లైట్. అడవులు వచ్చింది, బాగా వస్తుంది ఫ్రెండ్స్ అయితే లైట్ అయితే. ఇంకా 36 వాట్స్ సూపర్ వస్తుంది. సో చూసిరుగా ఫ్రెండ్స్, రూమ్ అయితే లైటింగ్ అయితే అడవులుగా వెళ్ళిపోయింది. చూడండి, ఇలా అయితే ఫుల్ అయితే వచ్చేసింది లైటింగ్ గా. మనకైతే లైట్ అయితే లైట్ దగ్గర పెట్టి లైట్ కూడా కనబడుతుంది, అంత దూరం వచ్చేసింది. ఇంకా వచ్చేసి అయితే మనం అయితే సామాన్ అయితే చేయాలి. అవి అయితే ఇంకా ఇప్పుడు చూద్దాం. అసలు ఓపెన్ చేయమన్నాడు ఇక. ఇక సామాన్ అయితే తిప్పుతున్నా, ఏమేమి తెచ్చినా చూపిస్తా. ఫస్ట్ అయితే మరి నువ్వేమన్నా కాదు. ఇక ఫస్ట్ బిస్కెట్ న్యూట్రీ చాయిస్ మ్యారీగోల్డ్ అన్నమాట. అటు 1 kg. ఇక చాకోస్, మా అమ్మ అయితే చాకోస్ అంటుంది, అందుకే చాకోస్ అయితే తెచ్చినాము. అప్పుడు ఎప్పుడో తెచ్చినాము, మళ్ళీ రోజు అయితే తెచ్చినాము చాకోస్ అయితే. ఇక ఫెయిర్ అండ్ లవ్లీ. ఇగో స్పెషల్గా అయితే పానీపూరి. ఈ పానీపూరి పోయినసారి తీసుకుందాం అనుకున్నాం కానీ తీసుకోలేవని ఈరోజు అయితే తీసుకొచ్చినాం. ఇవి కూడా చేస్తా, మా వీడియోలో అయితే చూడండి ఇవి ఎలా చేయాలో. అవి అప్పడాలు, ఇవైతే అప్పడాలు. డాబర్ రెడ్ పేస్ట్, స్క్రబ్బర్, గులాబ్ జామ్ పిండి 1+1 ఆఫర్. గులాబ్ జామ్ అయితే తీసుకున్నాం, పిండి అయితే తీసుకున్నాము. ఇది కూడా ట్రై చేస్తాము, అది కూడా మా వీడియో పెడతాము చూడండి. గడి సర్ఫ్, ఇవి ఏంటి అంటారు, పలుకులు. ఇది కూడా అప్పడాల ప్యాకెటే. ఇక షాంపూ, ఇది కంఫర్ట్ ఫ్యాబ్రిక్ కండిషనర్, బట్టలకైతే వేసుకోవాలి.
ప్లస్ ఇగో సంతూర్ రాయల్ శాండల్ కొత్తగా తెచ్చుకున్నాం ఈరోజు అయితే ఈ సోపు. దీన్ని ట్రై చేయాలని అయితే ఒకటి తీసుకున్నా. ఇదైతే చూడాలి దీని రిజల్ట్ ఎట్లుంటుందో. ఇక టమాటా చట్నీ, ఇక పిల్లల కోసం టమాటా చట్నీ అయితే తీసుకొచ్చినాము. పొద్దు పొద్దుగా ఒక్కొక్కసారి అయితే కర్రీ ఉండలేకపోతుందని చెప్పేసి అవుతుంది అని చెప్పేసి కూడా తెచ్చినాము. ఇక ఇప్పుడైతే ఇక పిల్లలు కొత్త కొత్త సామాన్ చారులు అంత ఆమాన్ చేస్తారు. ఇక అంటే ఇక మళ్ళీ అక్కడైతే అరే నీకు పోయేటాను రాబోయే ఇక్కడ నిమ్మలాగా ఎవరాళ్ళు అక్కడ జండు బామ్, బాంబు, మినపప్పు పేస్ట్ 2 తెచ్చినామా? అయ్యో 2 పేస్టులు వేసినాం. పేస్ట్లు అయితే 2 తెచ్చినాం. ఇక చాపత్త అయితే చేంజ్ చేసేసినాం. రెడ్యూబుల్ ఎప్పుడైనా కానీ ఏమంటారు మన గంగా ఇలాచి తెచ్చినాము. అయితే ఇంకా ఇక టేస్ట్ బాగాలేదన్నారు. అందుకే సార్ రెడ్ లేబుల్ ప్లాన్ చేసినాము. అది ఎలా ఉంటుందో చూద్దాం. ఒకసారి చాయ్ పత్తి దగ్గర పడితే ఎప్పుడు స్టార్ట్ చేస్తామో చూద్దాం. ఏదో ఒక వీడియో అయితే వస్తుంది కన్ఫర్మ్ గా. స్టార్ట్ చేసిన కంపల్సరీ చూపిస్తాం దాన్ని స్పెషల్ గా. ఓకే అది చూద్దాం. ఇంకా వచ్చేసి ఇంకా సామాన్యంగా పల్లీలు, బ్యాట్ చిప్స్, పిల్లలకు స్నాక్స్, ఇక పూసలకైతే ఎండుమిర్చి, ఎర్రపప్పు, ఇక ధనియాల పౌడర్, ఇక సంతూర్ సోప్స్, విమ్ బోల సబ్బులు, ఇక స్పెషల్గా అయితే సఫోలా ఓట్స్. ఇవి పాలల్లో వేయాలంట పిల్లలకి, హెల్దీ ఫుడ్. ఇదైతే కొత్తగా తీసుకొచ్చినాం, చూడాలి. 2 స్పూన్స్ వేయన్నా, 2 స్పూన్స్ 3 స్పూన్స్ కొంచెం పిల్లలు కూడా బలమైన చెప్పేసి కూడా తెచ్చినాం. బాగుంటది అట్లనే తెచ్చినాం. ఇంకా వచ్చినట్టు చక్కెర, జీలకర్ర, ఆవాలు, మెంతులు, సోడా, ఇది చింతపండు, చింతపండు, ఇక అల్వేరా, పారాషూట్ అల్వేరా ఆయిల్. ఇవే సామాన్ అయితే తిల్లవురి